ధన్యవాదాలు అధ్యక్ష. ఆశ్రయం పాఠశాల నుండి చదివిన విద్యార్థిగా ఈరోజు చర్చల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సందర్భంగా నేను చదివినటువంటి పాఠశాల ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఆశ్రయం స్కూల్ వ్యవస్థలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. చాలా సంతోషం. ఈరోజు ఎన్నో ఏండ్ల తర్వాత ఆశ్రమ పాఠశాలలలో అదేవిధంగా వసతి గృహాలలో మరి డైట్ ఛార్జ్ పెంచడం అనేది నా ఆదివాసీ గిరిజన విద్యార్థులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మీరు ఒక పర్మిషన్ ఇస్తే ఒక 2 లైన్లు చిన్న పాట పాడాలనుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నా ఆదివాసీ గిరిజన జాతి అంతా కూడా ఆశ్రమ పాఠశాలల్ని ఒక దేవాలయంగా భావించేటటువంటి తరుణంలో ఆలయం ఆలయం దేవాలయం ఇది గిరిజన ఆశ్రమ విద్యాలయం. ఆలయం ఆలయం దేవాలయం ఇది గిరిజన ఆశ్రమ విద్యాలయం. గిరికోనలలో వెలసిన విద్యాలయం వనవాసి విద్యార్థుల జ్ఞాన జ్యోతి నిలయం. గిరికోనలలో వెలసిన విద్యాలయం వనవాసి విద్యార్థుల జ్ఞాన జ్యోతి నిలయం. ఎల్లలు లేని విద్యార్థికి కన్న తల్లి, ఎల్లలు లేని విద్యార్థికి కన్న తల్లి, కల్లలు ఎరుగని గిరిజన విద్యాలయం. కల్లలు ఎరుగని గిరిజన విద్యాలయం. ఆలయం ఆలయం దేవాలయం ఇది గిరిజన ఆశ్రమ విద్యాలయం. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ తరుణంలో నా యొక్క ఆశ్రమ స్కూల్ యొక్క పాఠశాలల నుండి విద్యార్థి లోకం కూడా ఒక చిన్న మనవి కోరుతా ఉన్నది. ఏదైతే గురుకులంలో కానీ కస్తూర్బాలో కానీ ఏదైతే ఇంటర్మీడియట్ అప్గ్రేడేషన్ చేయటం జరిగిందో అదేవిధంగా ఎన్నో ఏండ్ల తరబడి ఆశ్రమ స్కూల్ వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా ఇంటర్మీడియట్ అప్గ్రేడేషన్ కాలేదని కూడా నా ఆదివాసీ గిరిజన ప్రాంత ఆశ్రమ స్కూల్ విద్యార్థులందరూ కోరుతా ఉన్నారు. సార్, మీ ద్వారా ప్రభుత్వానికి సీఎం గారికి ప్రత్యేకంగా ఆశ్రమ స్కూళ్లను కూడా ఇంటర్మీడియట్ అప్గ్రేడేషన్ చేయవలసిందిగా తమరి ద్వారా నేను విన్నవిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదములు. అధ్యక్ష, మాట్లాడే అవకాశం కల్పిస్తే మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ మంత్రివర్యులకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్న గురుకులాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వ పక్షాన గురుకుల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచడం కానీ కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం కానీ నాణ్యమైన విద్యను అందించేటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి వారు చెప్పినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటీవల అనేక గురుకుల పాఠశాలలో మోడల్ స్కూల్లో కేజీబీలో తిరిగినప్పుడు చాలామంది విద్యార్థులు కూడా వేకోజామునే లేవడం వల్ల వేకోజామునే స్నానాలు చేయడం చన్నీళ్ళతోని ఇబ్బంది అవుతుంది. కొన్ని హాస్టళ్లలో సోలార్ సంబంధించినటువంటి పవర్తోని ఉంది, కానీ మెజార్టీ స్కూళ్ళల్లో మోడల్ స్కూళ్ళలో కానీ ఈ గురుకులాలలో ఈ గ్లీజర్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పని మరి విద్యార్థులు చెప్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గురుకులాలకు సోలార్ పవర్ సంబంధించినటువంటిది మనం ఒకవేళ అంటే అన్ని పాఠశాలకు ఒకే రూపంలో మనం నిధులు మంజూరు చేసినట్టయితే వాళ్ళకు వేకోజాములు లేచి చదువుకోవడానికి వేడి నీళ్ళు అందించిన వాళ్ళు అవుతాం. అది చాలామంది పిల్లల తల్లిదండ్రులు కూడా మేము వెళ్ళినప్పుడు అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఆ కోణంలో ప్రభుత్వం ఆలోచన చేసి అన్ని గురుకులాలకు మరి సోలార్ పవర్స్ మంజూరు చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష.